నమస్తే, మీరు చూస్తున్న సిటీ న్యూస్. నేను శ్రీనివాస్. వివరాలకు వెళ్లే ముందు ముఖ్యాంశాలు చూద్దాం. కనిలో దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించిన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ శాఖ అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు, లేజర్ షో, ఫైర్ షోతో ముగిసిన రావణాసుర వధ ఘట్టం. ప్రజా సంక్షేమం, ప్రగతి సాధన కోసం అంకిత భావంతో కృషి చేస్తున్న టీఆర్ఎస్ సర్కార్. దసరా ఉత్సవాలలో ప్రజాప్రతినిధుల ఉద్ఘాటన. ముగిసిన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు, వైభవంగా జరిగిన నిమజ్జనం. కనిపోచమ్మ మైదాన స్థలాన్ని పరిరక్షించాలంటూ నిరసన వ్యక్తం చేసిన బాధిత చిరు వ్యాపారులు. వివరాలు చూద్దాం. గోదావరికని సింగరేణి స్టేడియం గ్రౌండ్లో గురువారం సాయంత్రం దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ శాఖ ఆధ్వర్యంలో ఆనవాయితీగా నిర్వహించిన ఈ వేడుకలు సాయంత్రం 6 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రారంభమై 11 గంటలకు రావణాసుర వధ ఘట్టంతో ముగిశాయి. ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, సినీ హాస్య నటుడు తాగుబోతు రమేష్ హాస్య జల్లులు, ప్రత్యేకంగా నిర్వహించిన లేజర్ షో, ఫైర్ షో, రావణాసుర వధ ఘట్టాలు అందరినీ విశేషంగా అలరించాయి. ముకోటి గుంతుకలు ఒక్కటైన చేతనం, జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం. ముకోటి గుంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరితగల తల్లి నీరాజనం, తరతరాల చరితగల తల్లి నీరాజనం.
అతనికి శిక్ష పడే రోజు సారాయి వీర్రాజు కోర్టులో ఏం చేశాడు, అలా ఎలా మాట్లాడాడు లాయర్లతో జడ్జిలతో ఇప్పుడు మనం వినబోతున్నాం. సారాయి వీర్రాజు సారాయి వీర్రాజు సారాయి వీర్రాజు అని 3 సార్లు కోర్టులో అడిస్తే సారాయి వీర్రాజు ఎస్ యువర్ ఆనర్, నేనే యువర్ ఆనర్, అవును యువర్ ఆనర్. ఏంటే 3 సార్లు అడిచావు, మరి నువ్వు 3 సార్లు విలువ 3 సార్లు అడిస్తే తప్ప. సారాయి వీర్రాజు ప్లీజ్ ఇది కోర్టు. ఓకే యువర్ ఆనర్. సారాయి వీర్రాజు భారత రాజ్యాంగ చరిత్రలో ఒక పురుషుడు ఒక స్త్రీనే చేసుకోవాలి, కానీ చట్టవిరుద్ధంగా నువ్వు 3 స్త్రీలను చేసుకున్నావు. అంతేకాదు ఆ 3 స్త్రీలను అతి దారుణంగా చంపావు. దీని గురించి నీ సంభాషణ ఏంటి? యువర్ ఆనర్, నేను లాయర్ని పెట్టుకోవడానికి కూడా డబ్బులు లేవు. ఈ కేసును నేనే వాదిస్తా. నువ్వే వాదించు. సరే సారాయి వీర్రాజు, ముందుగా 3 పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకున్నావు? యువర్ ఆనర్, మానదు. అయితే ఒక పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందా? ఒక పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటే 3 స్త్రీలు ఉంటే ఎంత విజయం అవుతుంది? అందుకే 3 పెళ్లి చేసుకునే యువర్ ఆనర్ అన్నాడు. సరే సారాయి వీర్రాజు, మరి 3 పెళ్లి చేసుకున్నావు. సరే 3 అన్నిన్యంగా ఉంచుకున్నా మేమేం ఫీల్ అవ్వబోదు. అదే ఉంచుకోవడం అంటే మీరు వేరేలా ఫీల్ అవ్వద్దు. 3 అన్నిన్యంగా అంటే సారీ అదే పెంచుకున్నా ఉంచుకున్నా భార్యలు బాగా చూసుకోవాలి కదా. అంటే మరి మొదటి భార్యను ఎందుకు చంపావు? యువర్ ఆనర్, వేద మంత్రాల సాక్షిగా పచ్చని పందిట్లో ఫోటోలు వీడియోలు తీసి 3 ముళ్ళేస్తే అది పెళ్ళి అన్నారు. ఒకే ఒక్క ముడి దాని తల్లి సఫక్ దాని ఊరి అన్నారు. ఇది ఎంతవరకు సమంజసం యువర్ ఆనర్? సరే సారాయి వీర్రాజు, మరి 2వ భార్యను ఎందుకు చంపావు? నా 2వ భార్య లక్ష్యం మంచిది యువర్ ఆనర్. ఏమండి మీ చేతిలో పుణ్యస్త్రీగా పోవాలండి అనేది. పొద్దున లేచినప్పటి నుంచి తాగొచ్చే వరకు దీని తల్లి దీని పుణ్యస్త్రీగానే పంపిస్తాను డిసైడ్ అయ్యి రాత్రి పూట సభక్ అంతే పుణ్యస్త్రీగా పోయింది. సరే మరి సారాయి వీర్రాజు, మరి 3వ భార్య నేను చంపలేదు యువర్ ఆనర్. ఆల్రెడీ ఇద్దరు చంపిండు, నన్ను చంపుతాడని ఎండిని దాగి చచ్చిపోయింది. ఆ ఎండిని పైసలు ఇచ్చింది యువర్ ఆనర్ అని అన్నాడు.
ఇలా సారాయి విరాజు తన సార్లు ప్రాబ్లం క్లియర్ చేశాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. కాగా దసరా ఉత్సవంలో ప్రత్యేకంగా నిర్వహించిన లేజర్ షో సమయంలో లైటింగ్స్ నిలిపివేయడంతో స్టేడియం ప్రాంగణమంతా చీకటిగా మారింది. దీంతో చూపరులు సెల్ ఫోన్లలో చిత్రీకరించగా లేజర్ షో కంటే చూపరులు ప్రదర్శించిన సెల్ ఫోన్ల లైటింగ్ అందరినీ అమితంగా అలరించడం కొసమెరుపు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించడంతో పాటుగా రాష్ట్ర ప్రగతి కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం అంకిత భావంతో కృషి చేస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. కనిలో జరిగిన దసరా ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా ఉంచేలా సీఎం కేసీఆర్ ప్రణాళికబద్ధంగా పనిచేస్తున్నారని చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ ఖచ్చితంగా అమలు పరుస్తుందని, జనరంజక పాలనతో అన్ని వర్గాల ప్రజల మెప్పు పొందుతుందని సర్కార్ పనితీరును వివరించారు. ఎంపీ బాల్కసుమన్ మాట్లాడుతూ సింగరేణిలో వారసత్వ ఉద్యోగుల పునరుద్ధరణతో పాటుగా సకల జనుల సమ్మె వేతనాలు ఇప్పించేలా కృషి చేస్తామని, డిస్మిస్ కార్మికులకు 1997 నాటి వీఆర్ఎస్ డిపెండెంట్లకు సింగరేణిలో ఉద్యోగ అవకాశాలు కల్పించే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని చెప్పారు. పార్టీలకు అతీతంగా స్థానికంగా దసరా ఉత్సవాలు జరుపుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఇప్పటికే అన్ని వర్గాల ప్రజలను సంతృప్తి పరిచే విధంగా దీర్ఘకాలిక ప్రణాళికలతో ఈ ప్రభుత్వం ముందుకు పోవడం జరుగుతూ ఉంది. ఒక్కొక్క ప్రణాళిక చూస్తే నిజంగా నివ్వరపోయేటువంటి పరిస్థితి. ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకొని మరి వాళ్ళ రాష్ట్రంలో ఇక్కడ ఉన్నటువంటి మరి ఈ యొక్క కార్యక్రమాలను అమలు చేసేటువంటి ప్రయత్నం జరుగుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈ యొక్క సింగరేణి కాలనీస్ ఏదైతే ఉన్నదో మన తెలంగాణ రాష్ట్రానికే తలమానికమైనటువంటి సింగరేణి కంపెనీని చాలా గొప్పగా అభివృద్ధి చేయాలనేటువంటి ఆకాంక్షతో మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఇప్పటికే దానిపైన అనేక రకమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నారు. మేయర్ తమ్ముడు కోరినట్టు తప్పకుండా ఈ వేదిక పైన ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు కానీ, ఎంపీ గారు కానీ, నేను కానీ తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధి కోసం
కృషి చేస్తామని చెప్పేసి నేను వారికి తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి ఈరోజు ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం పారిశ్రామిక విధానాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మొన్న చైనా పర్యటనలో నేను ప్రత్యక్ష సాక్షిని. గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి ప్రయత్నం చేసి మరి ఒక గొప్ప విజయాన్ని సాధించిందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే ఇప్పటికే అనేక కంపెనీలు డైరెక్ట్గా ముఖ్యమంత్రిని కలిసి మరి ఇక్కడ పరిశ్రమలు పెట్టడం కోసం చాలా కంపెనీలు చైనా నుండి రావడం, మరి ఈ మధ్యనే షాని అనేటువంటి కంపెనీ ఇక్కడ ఒక అగ్రిమెంట్ తీసుకోవడం, ఇక్కడ పెట్టుబడులు పెట్టడం కోసం మరి ఒక ఎంఓయూ చేసుకోవడం కూడా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా నేను ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నప్పుడు చూసిన ఆర్సీసీ అనేటువంటి కంపెనీతో మాట్లాడినప్పుడు అంటే ముఖ్యమంత్రి గారి విజన్ ఏ విధంగా ఉన్నదో మనకు అర్థమవుతుంది. మన హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి రామగుండం వరకు 45 నిమిషాలలో మనం ట్రైన్లో ప్రయాణించే విధంగా ఒక స్పీడ్ ట్రైన్ ఇక్కడ వేయాలి. ఉద్యోగాలు లేని వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి. అక్కడ అన్యాయం చేసినటువంటి ఈ గడ్డ మీదనే ఇవాళ ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున థర్మల్ విద్యుత్ కేంద్రాలు ప్రారంభించబోతా ఉన్నారు. రాబోయే 3 సంవత్సరాలకు సంబంధించి 25కు పైగా కొత్త బొగ్గు బావులు రాబోతా ఉన్నాయి. అనేక థర్మల్ విద్యుత్ కేంద్రాలు రాబోతా ఉన్నాయి. పెద్ద ఎత్తున మన ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు కూడా రాబోతా ఉన్నాయి. అంతేకాకుండా ఇవాళ అవసరమైతే మొన్న మనం చూసాం ఎండాకాలం పూట కోతలు లేని కరెంటు తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చుకున్నాం. అదేవిధంగా భవిష్యత్తులో రాబోయే 3 సంవత్సరాల కాలంలో 24,000 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి చేసి అవసరమైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ రాష్ట్రమోడైతే మనల్ని అన్నాడో తెలంగాణ వస్తే మీకు కరెంట్ రాదని ఆ రాష్ట్రానికే కరెంట్ అమ్మే పరిస్థితికి తెలంగాణ రాబోయే 3 సంవత్సరాల్లో చేరుకోబోతా ఉంది. నిజంగా ఇదంతా గర్వకారణం మనందరికీ. ఎందుకంటే ఇది ఒక చరిత్ర. ఇప్పుడు ఈ చరిత్ర జరుగుతున్నటువంటి ఈ చరిత్ర నడుస్తున్నటువంటి ఈ కాలంలో మనం ఉన్నాం కాబట్టి దీని విలువ మనకు అర్థం కాదు, దీని విలువ మనకు తెలియదు. ఇవాళ కరెంటుకు సంబంధించి, ఇరిగేషన్కి సంబంధించి, మిషన్ కాగితాలకు సంబంధించి, పెన్షన్లకు సంబంధించి, అదేవిధంగా రేషన్ పెంపుకు సంబంధించి, హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యం పెడుతున్న తీరు గురించి ఇంకా అనేక రకాలైనటువంటి మంచి మంచి ప్రభుత్వ పథకాలు తీసుకొని ముందుకు పోతున్నటువంటి తీరు ఇవాళ నిజంగా మనకు అర్థం. ఉద్యోగాలను పునరుద్ధరించి తీరుతామని చెప్పి కేసీఆర్ గారి మాటగా మీ అందరికి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. అంతేకాకుండా సకల జనులకు సమ్మె చాలా అద్భుతమైనటువంటి సమ్మె, ప్రపంచంలో ఎక్కడ జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి దృశ్యరూప కావ్యం. ఆ సమ్మె కాలానికి సంబంధించినటువంటి వేతనం కూడా వచ్చేది ఉంది. దానికి సంబంధించి కూడా భవిష్యత్తులో కొంత టెక్నికల్ గా, లీగల్ గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా దాన్ని కూడా అడ్జస్ట్ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. అతి త్వరలో అది కూడా జరుగుతుంది. అంతేకాకుండా ఇంకా మా డిస్మిస్ కార్మికులు ఉన్నారు, అదేవిధంగా విఆర్ఎస్ సోదరులు ఉన్నారు. ఇంకా అటువంటి చాలా 4-5 ఇష్యూస్ ఉన్నాయి. వాటి విషయాన్ని కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయినాం. వారు సానుకూలంగానే ఆలోచన చేస్తారని చెప్పి మేమంతా విశ్వసిస్తా ఉన్నాం. కాబట్టి సోదరులారా, ఖచ్చితంగా ఈ విజయదశమి నాడు మీ అందరికీ కూడా మంచి జరగాలని, మీ అందరి కుటుంబాలు, మనందరి కుటుంబాలు అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో మంచిగా మీరంతా ఉండాలని, మనమంతా ఒక కుటుంబం లెక్క కలిసిమెలిసి ఉండాలని, బంగారు తెలంగాణ దిశగా ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి, ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషికి మీరంతా మద్దతును అందించాలి, మమ్మల్ని అందరినీ ప్రోత్సహించాలని కోరుకుంటూ. స్థానిక ఎమ్మెల్యే సోమార్పు సత్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనతో మన నిధులను మనమే వినియోగించుకునే పరిస్థితి ఏర్పడిందని, దీంతో త్రాగు, సాగునీటి కోసం, పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని చెప్పారు. తెలంగాణకు తలమానికమైన సింగరేణి సంస్థ అభివృద్ధికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందని తెలిపారు. మన మున్సిపాలిటీ కూడా ఇవాళ దాదాపు 110 కోట్లతోటి మరి మునుమూడు దగ్గర ఒక వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కడుతూ అది పెద్దపల్లి మరియు రామగుండం కాన్స్టిట్యున్సీలకు నీళ్ళు ఇచ్చే విధంగా ఒక టీఎంసీ నీళ్లు మన కార్పొరేషన్ ఏరియాకు మనకు ఒక పైప్ లైన్ ద్వారా ఇచ్చే విధంగా ఇవాళ పెద్ద ఎత్తున మరి ఆ పని కూడా స్టార్ట్ అవుతున్నది. అదేవిధంగా 670 కోట్ల రూపాయలతోటి ఈ 2 కాన్స్టిట్యూన్సీలకు పైప్ లైన్లు, తర్వాత మన మున్సిపాలిటీ కూడా పైప్ లైన్ ఇవాళ మనకు వేసి ఇవ్వడం జరుగుతుంది. ఈ రకంగా మరి మన తెలంగాణ మనకు
ఎల్లంపల్లి డ్యామ్ కింద మనకు నీళ్లు రాకపోయేది. ఇవాళ ముఖ్యమంత్రి గారు క్లియరెన్స్ ఇచ్చినారు. దాదాపు 20,000 ఎకరాలకు 83 కోట్లతో ఒక స్కీమ్ కూడా మనకి ఈరోజు క్లియరెన్స్ అయిపోయింది. ఈ రకంగా చూస్తూ పోతే తెలంగాణ వచ్చిన తర్వాత పెద్దలు కేసీఆర్ గారు కృష్ణా నుంచి 350 టీఎంసీలు, మరి గోదావరి నుంచి 900 టీఎంసీ, దాని 1250 టీఎంసీ తోటి 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి ఇవాళ మనం ప్రాజెక్టు కట్టుకుంటున్నాం. ఈ రకంగా మనం చూస్తూ పోతే మనం సాధించబోతున్నాం బంగారు తెలంగాణ. అందుకని వచ్చే తెలంగాణ లోపల అందరూ సంతోషంగా ఉండాలని, బీదతనం నుంచి అందరూ బయటికి రావాలని, ఎవరు కూడా బీద వాళ్ళు ఉండొద్దు, అందరూ సంపన్నులే ఉండాలనే ప్రయత్నం పెద్దలు కేసీఆర్ గారు చేస్తున్నారు. ఇవాళ మన సింగరేణిని చూసుకోండి, ఏ రకంగా మనం కొత్త ఉద్యోగాలు వచ్చినాయి మనకు, ఏ రకంగా అన్ని రకాలుగా సింగరేణి మరి ఉన్నత స్థాయికి ఎట్లా పోతుంది, సింగరేణి ఎట్లా పౌరాలు పట్టుకుంటుంది, సింగరేణి ఇతర రాష్ట్రాల్లో ఎట్లా గనులు తీసుకుంటుంది, అవసరం పడితే ఇతర దేశాల్లో గనులు తీసుకోవడానికి ఇవాళ మనం ప్రయత్నం చేస్తున్నాం. ఈ రకంగా సింగరేణిని తలమానికంగా అభివృద్ధి చేసే కార్యక్రమంలో పెద్దలు కేసీఆర్ గారు ఉన్నారు. ఇవాళ మనమంతా కూడా ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం లోపల ఒక ఉన్నత స్థాయికి పోయే పరిస్థితిలో మనం ఉన్నాం. తప్పకుండా దాన్ని సాధించుకుంటాం. నగర మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఘనమైన అభివృద్ధిని సాధించేలా అడుగులు వేస్తున్నామని చెప్పారు. స్మార్ట్ సిటీగా ఎంపికయ్యేలా కూడా అన్ని రకాల కసరత్తులు చేస్తున్నట్లు తెలిపారు. మేము ఇప్పటి వరకు 20 కోట్ల వరకు వివిధ డివిజన్లలో ఖర్చు పెట్టడం జరిగింది. డ్రైనేజ్ కానివ్వండి, మంచినీటి కానివ్వండి, ఇతరత్ర అభివృద్ధి కోసం కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, పాలకవర్గం వచ్చిన తర్వాత మా పెద్దలు ఎంపీ గారు, ఎమ్మెల్యే గారి సహకారంతో 14th ఫైనాన్స్ 16 కోట్ల 16 లక్షల రూపాయలు వారు మనకి ఇప్పించడం జరిగింది. అదేవిధంగా 13th ఫైనాన్స్, అదేవిధంగా బీఆర్జీఎఫ్ నిధులతోటి దాదాపు మొన్న పాలకవర్గ సమావేశం ఏర్పాటు చేసుకొని 35 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు మేము శ్రీకారం చుట్టడం జరిగింది. రాష్ట్ర గవర్నమెంట్ పెద్దలు కేసీఆర్ గారి ఆశీస్సులతోటి ఈ ప్రాంతంలో తీసుకొచ్చుకోవడం జరిగింది. అదేవిధంగా ఎంపీ గారు మొట్టమొదటిసారిగా మనకు 60 లక్షల రూపాయలు ఈ ప్రాంతంకు వారి నిధుల నుంచి కేటాయించడం జరిగింది. శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్యే గారు వారి ఏసీడీపీ నుంచి 75 లక్షల రూపాయలు, దాదాపు 40 కోట్ల పైన అభివృద్ధి కార్యక్రమాలు నడపబోతా ఉన్నాం, చేపట్టబోతా ఉన్నాం. మార్చి వరకు 35 నుంచి 40 కోట్ల రూపాయలు మనకు పెద్దల సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతా ఉన్నాం. ఆ కార్యక్రమాలన్నీ కూడా మార్చిలో చేసే విధంగా తప్పకుండా ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఎంపీ గారి సహకారంతో, ఎమ్మెల్యే గారి సహకారంతో భారతదేశంలో 100 పట్టణాలకు ఏదైతే స్మార్ట్ సిటీలు ఇస్తారో ఆ స్మార్ట్ సిటీలకు మనం ఎంపిక కాలేదు, కానీ అమృతకు మాత్రం మనం సెలెక్ట్ చేయడం జరిగింది. రానున్న 3.5 సంవత్సరాలలో 500 కోట్ల రూపాయలు ఇక్కడ ఉన్నటువంటి 3 అతిథులు పెద్ద మనుషులు మన ప్రాంతంలో అమృతం కూడా అమృత పథకం కింద రాబోతా ఉన్న ఇతరులను కూడా వారు ఇప్పిస్తారని కూడా వారితో కూడడం జరుగుతూ ఉంది. అదేవిధంగా అమృత వచ్చినటువంటి పైసలలో రానున్న రోజులలో మా కార్పొరేటర్లందరూ, కోఆప్షన్ సభ్యులందరూ కూడా పెద్దల సహకారంతో రెండోసారి స్మార్ట్ సిటీకి ఎంపిక చేస్తామని వారిని కోరుతా ఉన్నా. ఎంపీ గారిని మరి ప్రత్యేకంగా కోరుతా ఉన్నా, ఖచ్చితంగా మాకు రెండోసారి స్మార్ట్ సిటీ కోసం మనకు మేము ఇచ్చినటువంటి 14th ఫైనాన్స్ లో ఖర్చు పెట్టే పైసలన్నీ కూడా స్మార్ట్ సిటీ సెలెక్ట్ కోడ్ చేసే విధంగా తప్పకుండా మా వంతు 50 మంది కార్పొరేటర్, కోఆప్షన్ సభ్యులను కూడా తప్పకుండా అభివృద్ధి చేసి చూపిస్తాం. మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కమిషనర్ జాన్ శ్యామ్సన్, ఎంపీపీ ఆడెపు రాజేశం, ఆర్జీవన్ జీఎం కేవీఆర్ మూర్తి, డీఎస్పీ మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మాళం మల్లేశం, మాజీ చైర్మన్ బడికల రాజలింగం, డిప్యూటీ మేయర్ సాగంటి శంకర్, ఫ్లోర్ లీడర్లు నారాయణదాసు మారుతి, మంకాలి స్వామి, రావుల రాజేందర్, జిల్లా ప్రణాళిక మండలి సభ్యురాలు సోమారపు లావణ్య, జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి, కార్మిక సంఘాల నాయకులు మిర్యాల రాజరెడ్డి, రియాజ్ అహ్మద్ తదితరులతో పాటుగా కార్పొరేటర్లు, కోఆప్షన్ మెంబర్లు, అన్ని పార్టీల నాయకులు పాల్గొన్నారు. గోదావరికని పోచమ్మ మైదానం స్థలాన్ని కబ్జా చేసిన అక్రమార్కులను శిక్షించాలంటూ బాధిత చిరు వ్యాపారులు ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు పోచమ్మ తల్లి దేవాలయం ప్రాంగణంలో ప్లకార్డులు ప్రదర్శించి తమ నిరసన వ్యక్తం చేశారు. రెవెన్యూ శాఖ మ్యూటేషన్ రద్దుపరిచిన కార్పొరేషన్ శాఖ అక్రమ పర్మిషన్లను రద్దు చేయకపోవడం సిగ్గుచేటని,
పోచమ్మ మైదానం పరిరక్షణ సమితి నాయకులు తోట వేముల అశోక్ విమర్శించారు. సింగరేణి యాజమాన్యం ఎవిక్షన్ విచారణను త్వరితగతిన పూర్తి చేసి పోచమ్మ మైదానం స్థలాన్ని స్వాధీనపరచుకోవాలని, ఉపాధి కోల్పోయిన చిరు వ్యాపారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. మరి సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. మరి నిస్సిగ్గుగా జరుగుతున్న యొక్క చీకటి కోణం ఏదైతే కబ్జాకోరులు ఉన్నారో పోచమ్మ మైదానం ఇప్పటి వరకు గౌరవించినాం. రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు ముటేషన్స్ రద్దు చేసినా కూడా మరి ఇంకా మున్సిపల్ వాళ్ళలో కదలిక లేదు. దీన్ని ఆక్షేపిస్తున్నాం. ఎందుకంటే మరి నిస్సిగ్గుగా జరిగిన ఈ పోచమ్మ మైదాన కబ్జాని ప్రజలు ఎంతో కాలం సహించబోరు. ఇకనైనా కూడా సింగరేణి తొందరగా ఎవిక్షన్ విచారణ ముగించి మరి తొందరగా వాళ్ళు కూల్చే ప్రక్రియ చేయాలి. లేకపోతే ప్రజలే వాళ్ళు కూల్చివేసే ప్రక్రియను వాళ్ళ చేతిలోకి తీసుకునే పరిస్థితి ఈ రోజున ఉన్నది. ఈ రోజున ఇంకా కూడా పోచమ్మ మైదానం కోసం మరి ఎంతోమంది బాధితులు మరి వాళ్ళకు జరిగిన అన్యాయాన్ని ప్రజలలో తీసుకుపోవడానికి మరి అనేక కార్యక్రమాలు ఉద్యమాలు చేస్తున్నారు. దీనికి అనేక సంఘాల నాయకులు న్యాయవాదులు అందరూ కూడా సంఘటితంగా వచ్చిళ్ళు. మరి ఈ రోజున పోచమ్మకు ఒక కార్యక్రమం కూడా చేసిన మా తల్లికి మరి ఒక మొక్కి కోడిని కోసి మరి మా అక్రమార్కులను శిక్షించడానికి దుష్ట శక్తులను నశింపజేయడానికి మరి వాళ్ళను శిక్షించాలని చెప్పేసి కోడిని కోస్తూ మరి ఆ తల్లి ఏం కోరుతుందో మరి ఆ కోరిక ప్రకారం మళ్ళీ మా యొక్క తదుపరి చర్య చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మా సాయిలు అని చెప్పేసి ఇదే ప్లేస్లో 40 ఏళ్ళ నుంచి ఇక్కడ నివాసంగా ఉన్నాడు. మరి 40 ఏళ్ళలోనికి లేని భూమి 4 నెలల నుంచి వచ్చినోడికి ఎలా వచ్చింది? ఇతని ఫోటోలు, ఇక్కడ నివసించినటువంటి ఇంటి నెంబరు, తర్వాత కరెంటు బిల్లు, వారి యొక్క ఓటర్ ఐడి ఇవన్నీ ఉన్నాయి. ఇట్లా పేదల భూముల్ని ఆక్రమించుకోవడం కోసము మున్సిపాలిటీ ఒక పన్నాగం పండి అప్పుడున్న చైర్మన్లు, అప్పుడున్న కమిషనర్లు ఇది కావాలని చేసిందే. వారికి ఎలాంటి భూమి మీద ఎలాంటి హక్కు లేకున్నా కూడా వాళ్ళు అన్యాయంగా ఇక్కడ మభ్యపెట్టి సింగపూర్ను చేస్తాము, మీకు సింగపూర్ టౌన్షిప్లో మీకు మనిషికి ఇస్తామని చెప్పేసి అన్యాయంగా వాళ్ళకు మభ్యపెట్టి వీళ్ళందరినీ నిరాశ్రయాలను చేసింది. ఈరోజు ఇలాంటివన్నీ ఇక నడవవు అని చెప్పేసి ఈరోజు బాధితులందరూ ఉద్యమిస్తున్నారు. వాళ్ళ భూముల కోసం, వాళ్ళ స్థలాల కోసం వాళ్ళు ఒక ఉద్యమాన్ని చేపట్టి వాళ్ళ భూములు వాళ్ళు సంపాదించుకోవడం కోసం ఈరోజు అందరూ ఇక్కడ జమై మరి పోషమ్మకు మొక్కు తీర్చుకుంటున్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో చిరు వ్యాపారులు లాజరస్, రఫీక్, గంధం శ్రీను, లచ్చన్న, భూమన్న, వీరయ్య, సమ్మయ్య, జ్యోతి, బూదమ్మ, సుగుణమ్మ, న్యాయవాది వెంకటేష్, రైతు నాయకులు మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. గోదావరికని సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 25న ఉదయం 10 గంటలకు అళాయ్ బళాయ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. స్థానిక అమృతరాజ్ కళ్యాణ మండపంలో జరగనున్న ఈ కార్యక్రమానికి రూపొందించిన కరపత్రాలను శుక్రవారం ఉదయం మేదర్ బస్తీలోని విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం కార్యాలయంలో ఆవిష్కరించారు. ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ ముఖ్య అతిథులుగా హాజరు కానున్న ఈ కార్యక్రమానికి అన్ని పార్టీల నాయకులు, అన్ని వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని నిర్వాహకుడు ఖ్యాతం వెంకటరమణ కోరారు. 25వ తేదీ ఆదివారం రోజున అమృతరాజా కళ్యాణ మండపం నందు సమాజంలో ఉన్నటువంటి ఒక సామాజిక వర్గాలు అన్నీ కూడా సమానమైనటువంటి ఒక భావనను ఈ ప్రజలలో తీసుకురావడం కోసమని అలాయ్ బలాయ్ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. తెలంగాణ సంస్కృతిలో కూడా భాగమైనటువంటి అలాయ్ బలాయ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ గారైనటువంటి ఒక శ్రీ గౌరవనీయ కొప్పుల ఈశ్వర్ గారు వస్తున్నారు. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారైన సోమారపు సత్యనారాయణ గారు, స్థానిక గౌరవ మేయర్ గారు శ్రీ కొంకటి లక్ష్మీనారాయణ గారు, ఇంకా ఈ యొక్క సామాజిక సమరసత వేదిక సంబంధించిన తెలంగాణ రాష్ట్ర సంఘటన మంత్రి అయిన అప్పాల ప్రసాద్ గారు, వీరితో పాటుగా ఈ ప్రాంతంలో అనేక సంవత్సరాలుగా రాజకీయ, సామాజిక, కార్మిక రంగాలలో పనిచేస్తున్నటువంటి ఒక నాయకులందరినీ కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. కార్యక్రమంలో సామాజిక సమరసత వేదిక ప్రతినిధులు కోడూరు రమేష్, శ్రీనివాస్, మహేంద్ర, బ్రహ్మచారి, వీరేశం, కనకయ్య, నారాయణ, రాజయ్య, మొగిలి, విశ్వనాథం, సతీష్, రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 38వ జన్మదిన వేడుకలను శుక్రవారం గోదావరికని శ్రీనివాస థియేటర్లో
ఘనంగా నిర్వహించారు. ప్రభాస్ రాజ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ వేడుకలకు థియేటర్ మేనేజర్ రవికుమార్, యూత్ కాంగ్రెస్ పార్లమెంట్ జనరల్ సెక్రటరీ ఎండి యాకూబ్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రభాస్ బర్త్డే కేక్ను కట్ చేశారు, స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ అభిమాన సంఘాలు సామాజిక సేవ కార్యక్రమాల్లో కూడా చురుకైన పాత్రను పోషించాలని కోరారు. 38వ బర్త్డే వేడుకల్ని శ్రీనివాస్ టాకీస్ మరియు ఈ ఓయాగన్ పరిశ్రమ శ్రీనివాస్ టాకీస్లో నిర్వహించడం జరిగింది. ఈ ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా వెల్కమ్ చెప్తున్నాను. ఎందుకంటే ఎవరైనా కూడా ప్రభాస్ ఫ్యాన్స్ సంబంధించిన వాళ్ళందరూ కూడా ప్రభాస్ చేసే ఒక మంచి కార్యక్రమాలను అందరినీ ముందుండి నడిపి అందించాలి. సినిమాలో ఉన్న మంచిని మాత్రమే గ్రహించి చెడును మాత్రం వదిలిపెట్టి మంచి మార్గంలో డిసిప్లిన్ పద్ధతిలో నడుచుకొని సమాజ సేవ కోసం అందరూ కృషి చేయాలి. రాబోయే కాలంలో ప్రతి ఒక్కరూ యువకులు ఒక డిసిప్లిన్ ఒక పద్ధతి ప్రకారం నడుచుకుంటూ ఈ దేశానికి ఈ రాష్ట్రానికి తెలంగాణ ఉన్న మన రాష్ట్రానికి కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రభాస్ జన్మదిన శుభాకాంక్షలు. ప్రభాస్ మరిన్ని జన్మదినాలు మరింత సక్సెస్తో జరుపుకోవాలని ఇందాక మన యాకూబ్ గారు చెప్పినట్టు సమాజ సేవలో కూడా పాల్గొని అందరికీ మంచి జరిగేట్టు చూడాలని కోరుకుంటున్నాం. కార్యక్రమంలో ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ నాయకులు ముప్పు రమేష్, నరేష్ యాదవ్, రాకేష్ మహేష్, శ్రీకాంత్, కోటేష్, బన్నీ, పున్నం చందు, క్రాంతి, కుమార్ తదితరులు పాల్గొన్నారు. దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలు ముగిసిన నేపథ్యంలో శుక్రవారం నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఉత్సవ కమిటీ సభ్యులు ఈ మేరకు ఆలయాల మండపాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి విగ్రహాలతో నగర ఊరేగింపు నిర్వహించారు. డప్పు చప్పుల మధ్య నృత్యాలు చేస్తూ అక్కడ విన్యాసాలను ప్రదర్శిస్తూ చేపట్టిన ఈ ఊరేగింపుతో నగరంలో శోభాయమాన వాతావరణం నెలకొంది. పండుగొచ్చినది పండుగ మా దుర్గమ్మ నవరాత్రి పండుగ. పండుగొచ్చినది పండుగ మా దుర్గమ్మ నవరాత్రి పండుగ. ప్రతి ఏట వచ్చును పండుగ మా చక్కని దుర్గమ్మ పండుగ. ప్రతి ఏట వచ్చును పండుగ మా చక్కని దుర్గమ్మ పండుగ. కోటొక్క భక్తుల గుండెల మెదలటి విజయవాడ మా దుర్గమ్మ పండుగ. పండుగొచ్చినది పండుగ మా దుర్గమ్మ నవరాత్రి పండుగ. ప్రతి ఏట వచ్చును పండుగ మా చక్కని దుర్గమ్మ పండుగ. పండుగొచ్చినది పండుగ మా దుర్గమ్మ నవరాత్రి పండుగ. అదిగదిగో ఆ ఇంద్రకీలాద్రి చూడు దగదగ మెరిసేటి దీపాలు చూడు. అదిగదిగో ఆ ఇంద్రకీలాద్రి చూడు దగదగ మెరిసేటి దీపాలు చూడు. సంబూర పాడేటి భక్తుల చూడు భక్తుల దీవించే తల్లిని చూడు. సంబూర పాడేటి భక్తుల చూడు భక్తుల దీవించే తల్లిని చూడు. బంతి పూలతోని మల్ల పూలతోని మల్లె మందార దండలే వేసి 101 తీరు పువ్వులను తెచ్చి కోటొక్క పూజలు జరిపేమమ్మా. 101 తీరు పువ్వులను తెచ్చి కోటొక్క పూజలు జరిపేమమ్మ. నిన్నే నమ్ముకున్న భక్తులమమ్మ మా తోడు నీడగా నీవే దుర్గమ్మ. నిన్నే నమ్ముకున్న భక్తులమమ్మ మా తోడు నీడగా నీవే దుర్గమ్మ. పండుగొచ్చినది పండుగ మా దుర్గమ్మ నవరాత్రి పండుగ. ఏట వచ్చును పండుగ మా చక్కని దుర్గమ్మ పండుగ. గనగన గంటల్ల తల్లి మా కనక దుర్గమ్మ. ఘనముగ పూజలంట నీకు మా తల్లి దుర్గమ్మ. గనగన గంటల్ల తల్లి మా కనక దుర్గమ్మ. ఘనముగ పూజలంట నీకు మా తల్లి దుర్గమ్మ. పసుపు కుంకుమతో నీ మా దేవి దుర్గమ్మ. పట్టు చీరెల తల్లి మా కనక దుర్గమ్మ. పసుపు కుంకుమతో నీ మా దేవి దుర్గమ్మ. పట్టు చీరెల తల్లి మా కనక దుర్గమ్మ. చల్లని చూపుల తల్లి విజయవాడ దుర్గమ్మ.
వచ్చినది పండుగ మా దుర్గమ్మ నవరాత్రి పండుగ ఏట వచ్చును పండుగ మా చక్కని దుర్గమ్మ పండుగ చక్కని గుల్లా నడుమ ఓ లచ్చ గుమ్మాడి ఓ లచ్చ గుమ్మాడి చక్కని గుల్లా నడుమ ఓ లచ్చ గుమ్మాడి ఓ లచ్చ గుమ్మాడి సత్యం గల్లా తల్లే నట్ట ఓ లచ్చ గుమ్మాడి ఓ లచ్చ గుమ్మాడి సత్యం గల్లా తల్లే నట్ట ఓ లచ్చ గుమ్మాడి ఓ లచ్చ గుమ్మాడి అచ్చటి భక్తుల అండగా నిలిచి విజయవాడలోన కొలువై ఉన్నదే కోరిన కోర్కెలు తీర్చేటి మా తల్లి విజయవాడ మా కనక దుర్గమ్మ కోరిన కోర్కెలు తీర్చేటి మా తల్లి విజయవాడ మా కనక దుర్గమ్మ ఏటేట నీ కొండకొచ్చేము మాయమ్మ సల్లంగా మమ్ముల కాపాడు దుర్గమ్మ ఏటేట నీ కొండకొచ్చేము మాయమ్మ సల్లంగా మమ్ముల కాపాడు దుర్గమ్మ పండుగొచ్చినది పండుగ మా దుర్గమ్మ నవరాత్రి పండుగ పండుగొచ్చినది పండుగ మా దుర్గమ్మ నవరాత్రి పండుగ ప్రతి ఏటా వచ్చును పండుగ మా చక్కని దుర్గమ్మ పండుగ ప్రతి ఏటా వచ్చును పండుగ మా చక్కని దుర్గమ్మ పండుగ కోటక భక్తుల గుండెల మెదలటి విజయవాడ మా దుర్గమ్మ పండుగ పండుగొచ్చినది పండుగ మా దుర్గమ్మ నవరాత్రి పండుగ పండుగొచ్చినది పండుగ మా దుర్గమ్మ నవరాత్రి పండుగ ప్రతి ఏటా వచ్చును పండుగ మా చక్కని దుర్గమ్మ పండుగ ప్రతి ఏటా వచ్చును పండుగ మా చక్కని దుర్గమ్మ పండుగ కన్న గంటలు దుర్గమ్మ ఘనమైన తల్లి నీకు పూజలు గంటలు దుర్గమ్మ ఘనమైన తల్లి నీకు పూజలు తన తరుగులు దుర్గమ్మ దశకోటి భక్తుల మొక్కులు తరుగులు దుర్గమ్మ దశకోటి భక్తుల మొక్కులు ఇంద్రాకి లాతి పైన ఇంపైన తల్లి నీకు కన గంటలు దుర్గమ్మ ఘనమైన తల్లి నీకు పూజలు గంటలు దుర్గమ్మ ఘనమైన తల్లి నీకు పూజలు కార్పొరేషన్లలోని అన్ని డివిజన్లను అన్ని విధాలుగా అభివృద్ధి జరిగేలా చూడడం జరుగుతుందని రామగుండం ఎమ్మెల్యే సోమార్పు సత్యనారాయణ, మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ అన్నారు. ఈ మేరకు 8వ కాలనీలోని సంతోష్ నగర్లో 3,89,000 రూపాయలతో సీసీ రోడ్డు పనులకు భూమి పూజ చేసి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అన్ని విధాలుగా అభివృద్ధి జరిగేలా కృషి చేయడం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా డివిజన్ ప్రజలకు త్రాగునీటి విషయంలో ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చేయడం జరుగుతుందన్నారు. చేస్తున్నప్పటి నుంచి కూడా ప్రతి పీరియడ్ లోపల ఒక చైర్మన్ పీరియడ్ లోపల నేను కానీ తర్వాత బడికల్ రాను కానీ 40 నుంచి 50 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే చాలా ఎక్కువ అయ్యేది. ఎన్ని గవర్నమెంట్ స్కీమ్స్ తెచ్చినప్పటికీ కానీ అంతకంటే ఎక్కువ మనం దాటలేదు. కానీ ఈసారి దాదాపుగా మరి పోయిన పాలకవర్గం లేని పీరియడ్ లోపల అధికారులు డబ్బులు ఖర్చు చేయక మిగిలిపోయిన డబ్బులు కానీ, రూటీన్ ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చిన డబ్బులు కానీ, ఇవాళ మేయర్ గారి ఆధ్వర్యం లోపల, కౌన్సిల్ ఆధ్వర్యం లోపల దాదాపు 40 నుంచి 45 కోట్ల రూపాయలు మరి టెండర్లు పిలవడం కానీ, ఇంకా పిలిచేటి కానీ చేపట్టబోయే పనులు ఉన్నాయి. ఇది కాక కార్పొరేషన్కు అమృత్ స్కీమ్ కింద శాంక్షన్ అయింది. మరి అమృత్ స్కీమ్ కింద దాదాపు 250 నుంచి 300 కోట్ల రూపాయలు కూడా మరి ఒక్కొక్క కార్పొరేషన్కి వస్తాయని మేము ఆశిస్తున్నాం. మరి తప్పకుండా చాలా డబ్బు మనకు వస్తుంది కనుక, తర్వాత అంతో కొంత అభివృద్ధి జరిగే ఉంది కనుక ఈ కౌన్సిల్ ఆధ్వర్యం లోపల పూర్తిగా అన్ని రంగాల లోపల కూడా అభివృద్ధి జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. తర్వాత
ఒక ఎమ్మెల్యేగా నాకు వచ్చే ఫండ్స్లో ఎక్కువ భాగం మరి మున్సిపాలిటీలోనే ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కువ ప్రజలు మున్సిపాలిటీలో ఉన్నారు కనుక, మరి కౌన్సిల్ మెంబర్లు దాదాపు 50 మంది కార్పొరేటర్స్ ఉన్నారు కనుక ఇక్కడే ఖర్చు పెట్టడం జరుగుతుంది. తప్పకుండా వచ్చే రోజుల్లో మరి మేయర్ గారు కొత్త కౌన్సిల్ ఆధ్వర్యంలో అభివృద్ధి చేయడానికి నేను ఎంపీ గారు కూడా ఎప్పుడు తప్పకుండా కష్టపడి అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తాం, సాధిస్తామని కూడా ఆశిస్తాం. గతంలో రిహాబిటేషన్లో సింగరేణి వేసినటువంటి ప్లేస్ అది. వాళ్ళు ఎంత అడిగినా కూడా ప్రజలకు చాలా అవసరం ఉన్నందున ఇక్కడ పెద్దలు ఎమ్మెల్యే గారు తిరిగి ఇక్కడ సీసీ రోడ్డు అవసరమని పెట్టడం 160 మీటర్లు రోడ్డును పెట్టడం జరిగింది. వారికి కృతజ్ఞతలు. మాకు మా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో 50 డివిజన్లో కూడా 75 లక్షల రూపాయలు తన ఏసీడీపీ నిధుల కింద మంజూరు చేయడం జరిగింది. ఎంపీ గారు 60 లక్షలు కూడా మంజూరు చేయడం జరిగింది. పెద్దలు రానున్న 4 సంవత్సరాలలో కూడా మాకు తనకు వచ్చేటువంటి ఏసీడీపీ నిధులలో కూడా 75% వారు మాకు ఇస్తారని ఆశిస్తూ వారి నాయకత్వంలో మేము రామగుండం పారిశ్రామిక ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసే విధంగా తప్పకుండా మా పాలకవర్గంతో ప్రయత్నం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సాగంటి శంకర్, కిషన్ రెడ్డి, మారుతి, పాలిత్య రవినాయక్, గోపాలరావు, దాసరి శ్రీనివాస్, సదానందం, మధుకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రభాస్ జన్మదినం సందర్భంగా రామగుండం తబిత అనాథ ఆశ్రమంలో ఎన్టీపీసీ, సుభాష్ నగర్, ప్రభాస్ ఫ్యాన్స్, హెల్పింగ్ హ్యాండ్స్ రామగుండం వారి ఆధ్వర్యంలో ఆశ్రమంలో అనాథ చిన్నారులకు, వృద్ధులకు, మానసిక వికలాంగుల మధ్య కేక్ కట్ చేసి పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం అన్నదాన మరియు వారి పోషణ నిమిత్తం ఆశ్రమ నిర్వాహకులు బుక్య వీరేంద్ర నాయక్ 25 కిలోల బియ్యాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తమ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు. ఈ ఆశ్రమ నిర్వాహకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ప్రభాస్ ఫ్యాన్స్ ఉదయ్, నరేష్, వినోద్, వెంకటేష్, హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు గోష్క శ్యామ్, యుగాంత్, అరుణ్, లక్ష్మణ్, సాయికృష్ణ, శ్రావణ్ గౌడ్, సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కమాన్పూర్ మండలం ఈనాడు విలేకరి భిక్షపతి కుటుంబ సభ్యులకు కాలనీ ప్రెస్ క్లబ్ తరఫున విరాళాలు అందజేశారు. ఈ సందర్భంగా తోటి విలేకరులు మాట్లాడుతూ ప్రమాదంలో తోటి విలేకరి మృతి చెందడం బాధాకరమని, అతను లేని లోటు తీర్చలేనివని అన్నారు. తమ వంతు సహాయంగా కొంత ఆర్థిక సహాయం వారి కుటుంబ సభ్యులకు అందజేయడం వలన వారి కుటుంబాన్ని ఆదుకున్న వారం అవుతామని తెలిపారు. అనుకోని విధంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆప్తుని మరియు ఈనాడు పాత్రికేయుడు పోసు భిక్షపతి అకాల మరణం చెందారు. మా తోటి కుటుంబ సభ్యునిగా చనిపోయిన కుటుంబాన్ని ఆదుకోవాలన్న ఉద్దేశంతో మా 18 లైన్ కాలనీ ప్రెస్ భవన్ నుంచి తలా కొంత మేము ఆర్థిక సాయం చేయాలన్న సంకల్పంతో ముందుకొచ్చి కొంత మొత్తాన్ని చేసి వారి కుటుంబానికి మన కమాన్పూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సాయి శంకర్ మరియు జిల్లా నాయకులు జబ్బార్ ఖాన్ ద్వారా అందజేస్తున్నాం. దీనికి మా కాలనీ ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తమ మిత్రుడిని, ఆప్తుని కోల్పోయినందుకు ఎంతో చింతిస్తూ ఆయన మాలో ఒకరిగా ఉన్నన్నాళ్ళు మాతో ఉంటూ అతను కోల్పోయినా కానీ, అతను లేకున్నా కానీ, మా వద్ద లేకున్నా కానీ అతని కుటుంబానికి తమ వంతుగా సహాయం చేయాలనే ఒక ధ్యేయంతో, సంకల్పంతో తమ వంతుగా 18 లైన్ కాలనీ ప్రెస్ క్లబ్ తమ వంతుగా మేమందరం కలిసి వారి కుటుంబానికి అండగా ఉంటూ ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఇప్పటి వరకు మంథని ఎమ్మెల్యే గారు కుటుంబాలు మరియు మా రెవెన్యూ సిబ్బంది, విద్యుత్ సిబ్బంది, హెల్త్ సిబ్బందితో పాటు ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు మా పోసు భిక్షపతి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు. దీనిలో భాగంగానే మహదేవ్పూర్ ప్రెస్ క్లబ్ వారు మరియు 18 లైన్ కాలనీ వారు కూడా ఇప్పటి వరకు ఆర్థిక సహాయాన్ని అందించారు. దీంతోపాటు మరికొన్ని ప్రెస్ క్లబ్లు కూడా భిక్షపతి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని జిల్లా కార్యవర్గ సభ్యునిగా నేను కోరుచున్నాను. ఎంత ఆర్థిక సహాయం చేసిన వారికి కొంత లోటు ఏర్పడిన ఆ లోటు ఎవరు కూర్చోలేనిది. వారి కుటుంబం దేవుడు సల్లగా చూడాలని కోరుకుంటూ, ఇలాంటి సంఘటనలు దురదృష్టకరమైనప్పటికీ కూడా తోటి పాత్రికేయులు తమ వంతు బాధ్యతగా ఎంతో కొంత ఆర్థిక సాయం చేసి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని 18 లైన్ కాలనీ ప్రెస్ క్లబ్ తరఫున కోరుకుంటున్నాం. కాగా సేకరించిన మొత్తం జిల్లా మెంబర్ జబ్బర్ ఖాన్, కమాన్పూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సాయి శంకర్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ విలేకరులు పాల్గొన్నారు.
కాలనీలోని న్యూ మారేడుపాక పెంచుకల్పేట పోతన కాలనీలో జమ్మి పూజ ఘనంగా నిర్వహించి దసరా పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా దుర్గామాత ఆలయాల ఆవరణలో జమ్మి చెట్టును ఏర్పాటు చేసి వాటికి ప్రత్యేకంగా పూజలు జరిపించి సాంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం జమ్మి ఆకును తీసుకొని ముందుగా పెద్దలకు, తర్వాత ఒక్కొక్కరికి ఇచ్చిపుచ్చుకుంటూ ఆలింగనం చేసుకొని దసరా శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. అలాగే కేకే నగర్లోని దుర్గామాత ఆలయంలో దుర్గా పూజ నిర్వహించి అనంతరం జమ్మి పూజ జరిపారు. అనంతరం ఒకరికొకరు అళాయి బళాయి తీసుకున్నారు. కార్యక్రమంలో బూర ముత్యాలు, విశ్వనాథ్, రాజేశ్వర్ తదితరులతో పాటుగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే న్యూ మారేడుపాకలో జమ్మి పూజ జరిపి తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పారు. కార్యక్రమంలో ప్రజలు పాల్గొన్నారు. అలాగే పెంచుకల్పేటలో జమ్మి పూజ నిర్వహించి అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. సినీ హీరో ప్రభాస్ జన్మదిన వేడుకలు పోతన కాలనీలో అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా ప్రభాస్ బర్త్డే కేకును కట్ చేసి మాట్లాడారు. అభిమానులు సేవా కార్యక్రమాల్లో ముందుండి కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలన్నారు. జీవితంలో హీరోలు చేసిన మంచి పనులను ఆదర్శంగా తీసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. జన్మదిన వేడుకలు పోతన కాలనీలో ఘనంగా ప్రభాస్ ఫ్యాన్స్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి నన్ను చీఫ్ గెస్ట్గా ఇవ్వడం జరిగింది. ఆ చిత్రం ప్రేక్షకులు ప్రతి చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు కూడా అందరినీ ఆకట్టుకునే విధంగా ఆ చిత్రం ఉంది. ఈ బాహుబలి 2 కూడా వస్తుంది, అది కూడా అందరినీ ఆకట్టుకునే విధంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, అలాగే ప్రభాస్ ఫ్యాన్స్ గత కొన్ని సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అలాగే ముందు కూడా సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజల మనలు అందుకోవాలని చెప్పేసి వారిని సూచిస్తూ, అలాగే ఈ కార్యక్రమం ఇంత పెద్దగా నిర్వహించడం వారిని కూడా అభినందిస్తూ, ఇంకా ఈ కార్యక్రమంలో నాగార్జున ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షులు గుండెటి రాజేష్ తదితరులతో పాటుగా ప్రభాస్ ఫ్యాన్స్ అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.